మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి 42వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఇది కోరవ కుమారుల యొక్క తృష్ణ. మనం కృంగిపోయినప్పుడు వెతకవలసినది ఏమిటో ఈ కోరవ కుమారులు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సంపదలు, పేరు ప్రతిష్టలు, అధికారం కాదు, కేవలం దేవుడిచ్చే వరాలు కూడా కాదు. మనం వెతకవలసింది సాక్షాత్తు దేవుణ్ణి. ఈ సృష్టిని సృష్టించిన వానితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉండడం అన్నిటికంటే ఎంతో విలువైనది. మన తృష్ణ ఏమిటి? తృష్ణ అంటే మామూలు కోరిక కాదు, కోరిక కంటే 1000 రెట్లు అధికమైనది. మన తృష్ణ సంపదలు, అధికారం, పేరు ప్రతిష్టల కోసమేనా? కేవలం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకేనా? కాదు, ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని కోసమే అయి ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదాలకు కర్త మనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో పనేముంది? దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ జీవము గల దేవుడు ఒక్కడే. ఆయన పైనే తృష్ణ కలిగి ఉండాలి. నీ దాహం తీరాలంటే ఆయన చెంతే. ఆయనే ఒక సజీవ జీవజల నది. అది ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటది, అది ఎప్పుడు ఎండిపోదు. హల్లెలూయా. ఎడారిలో సహితం 30 లక్షల మందికి దాహము తీర్చగలిగింది ఈ జీవజలపు నది. అందుకే దావీదు అంటున్నాడు 143వ కీర్తన 6వ వచనంలో, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితం ఎడారిలా మారి ఒక్క నీటి బొట్టు కనిపించని స్థితిలో ఎండిపోయిన భూమి వలె నీ ఉంటే ఆయన ఎడారిలో ఒక నదిలా ప్రత్యక్షమవుతాడు. ఈ ఎండిపోయిన భూమి వంటి నీ జీవితానికి నీరు కట్టి ఫలవంతం చేస్తాడు. ఎప్పుడు ఆ విధంగా చేస్తాడు? ఆయన కొరకు నీవు తృష్ణ కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ గమనించండి, కోరవ కుమారులు చెప్తున్న మాట, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని వారి ప్రాణం తహతలాడుతుందట. కానీ మనమంటాము, దేవుడు ఇంట్లో లేడా, ఇంట్లో ప్రార్థిస్తే సరిపోదా, ఇంట్లో ఆరాధన చేస్తే సరిపోదా అని అంటా ఉంటాం. మరి ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి? సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనములో, దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని బిడ్డల సహవాసం ఉంది అక్కడ. దేవుని వాక్యం ప్రకటించే సేవకులు ఉన్నారు అక్కడ. ప్రియ సహోదర సహోదరి, ఒక విషయాన్ని గుర్తుంచుకో, సహవాసం తప్పనిసరి. నీవు ఒక్కడవే మండితే కొంత సమయానికి ఆరిపోతావు. అదే సహవాసంలో ఉంటే ఒకవేళ నీవు ఆరిపోతున్నా నీ ప్రక్క ఉన్న కట్టెలు అనగా విశ్వాసం నిన్ను మండిస్తూ ఉంటారు. తిరిగి మండడం ప్రారంభిస్తావు. దేవునిని గాని దేవుని సన్నిధిని గాని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అగ్నితో ఆటలాడుతున్నట్లే. అది